ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని పౌలు మరియు శీల చెరసాల నాయకునితో చెప్పిన మాట మనము ఈ సందర్భముగా గుర్తు చేసుకుందాం. ఈ మాట విని ప్రభునందు విశ్వాసముంచి రక్షణ పొందాడు. ఇది వాక్య సత్యం. యేసునందు విశ్వాసముంచి మనం బాప్తిసం పొందినప్పుడు రక్షింపబడుచున్నాము. అయితే ఈ రక్షణ సంపూర్ణము కాలేదని మనము గ్రహించాలి. యూదా రాసిన పత్రికలో ఈ వాక్యము గ్రహించండి. 3వ వచనంలో, ప్రియులరా, మనకందరికీ కలిగే రక్షణను గూర్చి మీకు రాయవలనని ప్రయత్నం చేయుచుండ అని ఉన్నది. అనగా మనము సంపూర్ణముగా రక్షింపబడలేదు, కానీ రక్షింపబడుటకు క్రీస్తులో కొనసాగుచున్నాము. కాబట్టి క్రీస్తులో నిలిచి ఉండి ఆయనలో కొనసాగటం అనేది జరగాలి. అది ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయరాదు. దేవుని వాగ్దానము ఇప్పుడు మనం గుర్తు చేసుకుందాం. అదేమనగా, యేసుక్రీస్తు మన పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. మనము దుష్టు నుండి కాపాడబడుచు సంపూర్ణ రక్షణ పొందుటకు ప్రధాన యాజకుడిగా తండ్రి అయిన దేవునికి ఆయన మొరపెట్టుచున్నాడు. మనము సంపూర్ణ రక్షణ పొందాలని మన కొరకు విజ్ఞాపన చేయు యేసు మన పక్షముగా ఉండగా మనకు భయమేలా? ధైర్యముగా క్రీస్తులో ముందుకు కొనసాగుదాం. తండ్రి, మా కొరకు మా పక్షముగా విజ్ఞాపన చేయుటకు యేసుక్రీస్తు ఉండగా మేము ధైర్యముగా రక్షణలో కొనసాగుటకు మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.